గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతంపై పీసీసీ దృష్టిని సారించిందట. పార్టీ పదవులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఫోకస్ పెట్టింది. పార్టీ నిర్మాణంపై ప్రత్యేకంగా పీసీసీ 70 మంది అబ్జర్వర్లను కూడా నియమించింది. సంస్థాగత మార్పులు, కేడరు బలోపేతంపై పార్టీ పరంగా పదవులపై నివేదికలు, సమావేశాలు సిద్ధం చేస్తూ లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్గా పెర్ఫార్మెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటోంది పీసీసీ. పీసీసీ అప్పగించిన అబ్జర్వర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలు సైతం ఆరా తీస్తున్నారట. పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. అయితే ఇప్పుడు పార్టీ పునఃనిర్మాణంపై అధిష్టానం పీసీసీ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్ నుండి క్యాడర్ని బలోపేతం చేయడానికి సిద్ధమైంది. 10 ఏళ్లలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికలకు భిన్నంగా ప్రస్తుతం స్థానిక ఎన్నికల బరిలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉండనుంది. లోకల్ బాడీ ఎలక్షన్ ఫీవర్ రాకపోయినా ఇప్పటి నుంచే పార్టీ యాక్టివిటీస్ పై అధిష్టానం నిఘా పెట్టింది. ఎన్నికల నగారా ఎప్పుడు మోగినా వార్ వన్ సైడ్ ఉండేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పీసీసీ డిస్ట్రిక్ట్ వైజ్ అభ్యర్థులను నియమించారు. పార్టీ పదవులను ఎవరికి ఇవ్వాలనే కోణంలో అర్జీలను ఒక్కో అబ్జర్వర్ సేకరిస్తున్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రతిపక్ష పాత్రలో కోట్లాడిన కార్యకర్తలు ప్రస్తుతం పదవుల కోసం చూస్తున్నారు. వారికి పదవులు ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ అయింది. సరైన గుర్తింపు ఇస్తేనే ప్రజల్లో పార్టీ పరంగా ప్రభుత్వ పథకాల పట్ల ప్రచారం చేయడంలో క్యాడర్ది మొదటి ప్రాధాన్యత. కాబట్టి గ్రామస్థాయి నుండి పార్టీ పెద్దలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక పీసీసీ నియమించిన అబ్జర్వర్ల పర్ఫార్మెన్స్ పై అధిష్టానం పెద్దలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇటీవల పీసీసీ ఆధ్వర్యంలో మొత్తం 70 మందిని 2 పార్ట్లుగా చేసి అబ్జర్వర్లను నియమించారు. ఏఐసీసీ పిలుపుతో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కోఆర్డినేటర్లను పీసీసీ నియమించింది. పార్టీ పరంగా యాక్టివిటీస్తో ఆశించినంత ప్రభావం చూపని కొంతమంది కోఆర్డినేటర్లను ప్రస్తుతం పీసీసీ అబ్జర్వర్ల లిస్ట్ నుండి తప్పించారు. ఇక ప్రస్తుత పీసీసీ అబ్జర్వర్ల విషయంలోనూ వర్క్ పర్ఫార్మెన్స్ బెస్ట్ లేకపోతే అబ్జర్వర్లను వేటుపడే చర్యలు ఉంటాయని పార్టీ పెద్దలు స్ట్రిక్ట్గా చెప్తూనే ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ చేస్తోన్న అసత్య ప్రచారాల పట్ల వాస్తవాలను గ్రామ, మండల స్థాయి, జిల్లా స్థాయిలో నివృత్తి చేయాలని, ఏ ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీకి పట్టు ఉందని భావిస్తే అక్కడ మరింత ఫోకస్ చేసే విధంగా యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లాలని అబ్జర్వర్లకు దిశానిర్దేశం చేశారు. కేటాయించిన జిల్లాల్లో అబ్జర్వర్లు ఒక్కో అంశంపై జరిగే సమావేశాలు, సంస్థాగత సన్నాహక సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఏర్పాటు చేయనున్నారు. పెద్ద సంఖ్యలో క్యాడర్ తరలివచ్చేలా, వారిలో నమ్మకం, పార్టీపై విశ్వాసం కలిగేలా పీసీసీ అబ్జర్వర్లు కీరోల్గా కృషి చేయాలని పీసీసీ టాస్కులు అప్పగించారు. మరి అబ్జర్వర్ల పనితీరు ఎలా ఉంటుందో, ఎలాంటి మార్పులు గ్రౌండ్ లెవెల్లో ఉంటాయో చూడాలి.